జార్ఖండ్ మంత్రి పిఏ పనిమనిషి ఇంట్లో 33 కోట్లు ఈడీ స్వాధీనం చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఈ సొమ్మును సీజ్ చేసింది. ఇండియా కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే అక్రమ ధనం బయటపడుతోందన్నారు ప్రధాని మోదీ. అవినీతి పరులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. జార్ఖండ్ మంత్రి ఆలంగీర్ కార్యదర్శి సంజీవ్ పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడడం తీవ్ర సంచలనం రేపుతోంది. మంత్రి గారి సెక్రటరీ ఇంట్లో తీగలాగితే పనిమనిషి ఇంట్లో డొంక కదిలింది. అక్షరాల 33 కోట్లు. అవును, 1, 2 కాదు, పనిమనిషి ఇంట్లో ఏకంగా 33 కోట్లు దొరికాయి. జార్ఖండ్ లో ఈడీ జరిపిన దాడుల్లో బయటపడ్డ లెక్క చెప్పని సొమ్ము ఇది. ఇంకా చెప్పాలంటే ఇదంతా బ్లాక్ మనీని. జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం వరుస దాడుల్ని నిర్వహించారు. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని సుమారు 33 కోట్ల రూపాయల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కొన్ని పథకాల అమలులో అవకతవకలు జరగడంతో మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో గతేడాది ఫిబ్రవరిలో ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్ను అరెస్ట్ చేసింది ఈడీ. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు రాంచీలోని సుమారు 10 ప్రాంతాల్లో ఏకకాలంలో వరుస దాడుల్ని నిర్వహించారు. దాడుల్లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత సహాయకుడు సంజీవ్ లాల్ నౌకర్ ఇంట్లో కట్టలుగా నగదు బయటపడింది. పట్టుబడ్డ నగదు విలువ సుమారు 30 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. జార్ఖండ్ లో మంత్రి సెక్రటరీ పనిమనిషి ఇంట్లో మనీ డెన్ పై ప్రధాని మోదీ స్పందించారు. కాంగ్రెస్ నేతలు తమ అవినీతి సొమ్మును దాచుకునేందుకు పనిమనుషుల ఇళ్లను వాడుకుంటున్నారని, ప్రజాధనాన్ని లూటీ చేసే ఇలాంటి అవినీతి పరుల్ని తానడ్డుకుంటుంటే ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా అవినీతి కాంగ్రెస్ నేతలు తనపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు ప్రధాని మోదీ. आज यहाँ पड़ोस में झारखंड में नोटों के पहाड़ मिल रहे हैं, नोटों के पहाड़। लोगों का चोरी किया माल पकड़ रहा है मोदी वहां। अब मुझे बताइए, मैं चोरी बंद कर दूं, इनकी कमाई बंद कर दूं, इनकी लूट बंद कर दूं, तो मोदी को गाली देंगे कि नहीं देंगे? డెన్నుల్లో దొరుకుతున్న డబ్బంతా కాంగ్రెస్ నేతలదే అని సంచలన వ్యాఖ్యలు చేసిన మోదీ, ఈ డబ్బంతా కాంగ్రెస్ హైకమాండ్ కు చేరుతోందన్నారు.